ఈరోజు మనం లోతైన ధ్యానంలో ఎదురయ్యే ఒక చాలా విచిత్రమైన తీవ్రమైన అనుభవం గురించి చర్చిద్దాం. అవును. దీనికి సంబంధించిన ఒక ఆధారం మన దగ్గర ఉంది. దాని పేరు ధ్యానంలో ఎదురయ్యే అడ్డంకిని అధిగమించడానికి త్రివిధ మార్గదర్శకత్వం. ఈ ఆధారం ప్రకారం ధ్యానంలో ఒక దశలో సాధకులు తమ మనసులోనే ఒక గోడను ఎదుర్కొంటారట. ఈ గోడ అనే పదం వింటుంటేనే చాలా బలంగా దాటలేనిదిగా అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక మానసిక అడ్డంకి మాత్రమేనా, లేక దీనికి అంతకంటే లోతైన అర్థమేమైనా ఉందా? మీరన్నది చాలా నిజం. ఇది కేవలం ఒక చిన్న అడ్డంకి కాదు. ఆధారం దీన్ని చాలా శక్తివంతంగా వర్ణిస్తోంది. ఎలా? ఆ అనుభవాన్ని ఇలా చెప్తోంది. ఒకరోజు మీరు లోపలికి చూసినప్పుడు మీరు దేనితో పోరాడుతున్నారో దాని పూర్తి తీవ్రతను గ్రహిస్తారు. అది ఒక పటిష్టమైన గోడలా కనిపిస్తోంది. దాని నుండి ఒక్క కాంతికిరణం కూడా ప్రసరించదు. ఆ మాటల్లోని బరువు గమనించండి. ఒక్క కాంతికిరణం కూడా ప్రసరించదు. అంటే అక్కడ ఆశ కూడా తావులేనంత నిస్సహాయత అన్నమాట. సరిగ్గా. వావ్! అది వినడానికే చాలా భయంగా ఉంది. అంటే ఆ గోడ మనల్ని ముందుకెళ్లకుండా ఆపుతున్న ఒక శత్రువు లాంటిదా? దాన్ని పగలగొట్టి ముందుకెళ్లాలా? శత్రువు కాదు. అక్కడే అసలు విషయముంది. మనం సాధారణంగా అడ్డంకి అనగానే దాన్ని తొలగించుకోవాలి అనుకుంటాం కదా. అవును, సహజంగానే. కాని ఆధారం ప్రకారం ఈ గోడ మనకు శత్రువు కాదు. అది మనమే. మనమేనా? అవును. అది మన అహంకారం, మన అస్తిత్వం, మన నమ్మకాలు, ఇన్నాళ్లు మనం నేను అని చెప్పుకోవడానికి ఆధారపడిన ప్రతి విషయం ఆ గోడలో ఒక భాగం. అందుకే ఆధారం దీన్ని మన పర్సనాలిటీకి ఒక నిర్మాణాత్మక ఆధారం అంటోంది. నిర్మాణాత్మక ఆధారమా? అంటే ఒక ఫౌండేషన్ లాంటిదా? ఖచ్చితంగా. ఒక ఇంటిని కూల్చేయాలంటే ఎంత భయపడతాం? ఎందుకంటే ఆ ఇల్లే మనకు రక్షణ, మన గుర్తింపు. ఈ గోడ కూడా అలాంటిదే. ఓకే. దాన్ని కూల్చేయడమంటే మన ఉనికినే ప్రమాదంలో పడేయడంలా అనిపిస్తోంది. అందుకే సాధకుడికి ఇలాంటి ఆలోచనలొస్తాయి. దీన్ని నేను దాటాలా? కాని అది అసాధ్యం. ప్రపంచమంతా ఇదే. అంటే దీన్ని తొలగిస్తే ప్రపంచం మొత్తం కూలిపోతుంది, నేను కూడా లేకుండా పోతాను అనే అంత భయం కలుగుతుందన్నమాట. అవును. ఆ భయం నిజమైనది. అంటే మనం ఇంతసేపు గోడను పగలగొట్టడం, దాటడం గురించి మాట్లాడుతున్నాం. కాని మీరంటున్న దాన్ని బట్టి చూస్తే అసలు ఆ గోడను చూడటమే ఒక పెద్ద విజయం అన్నమాట. సరిగ్గా అదే. అది మనం సరైన దారిలో ఉన్నామని చెప్పే ఒక సైన్ బోర్డు లాంటిదా? కరెక్ట్. ఆ గోడ కనిపించిందంటే మీరు ధ్యానంలో చాలా లోతుకు వెళ్లారని అర్థం. అది వైఫల్యానికి కాదు, పురోగతికి సంకేతం. కాని మనసుకి ఈ విషయం తెలీదు కదా. ఆ భయంకరమైన గోడను చూడగానే అది వెంటనే పారిపోవాలని చూస్తోంది. అందుకే ఆ సమయంలో విపరీతమైన సోమరితనమొస్తోంది. అవును, నిద్రొచ్చేస్తుంది. నిద్ర ముంచుకొస్తోంది, లేదా ఎక్కడవో అనవసరమైన ఆలోచనలొచ్చి మనసును పక్కదారి పట్టిస్తాయి. ఇవన్నీ ఆ గోడను ఎదుర్కోకుండా ఉండటానికి మనసు వేసే ఎత్తుగడలే. అది నిజంగా చాలా ఒంటరి పోరాటంలా అనిపిస్తుంది. ఆధారం కూడా ఈ అనుభవాన్ని చాలా భయానకమైన, చాలా ఒంటరి అనుభూతి అని వర్ణిస్తుంది. నిజమే. ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను అనే భావన, ఆ నిస్సహాయతలో, ఆ ఒంటరితనంలో ఒక వ్యక్తి ఏం చేయగలడు? అక్కడతో ఆగిపోవలసిందేనా? అద్భుతమైన ప్రశ్న. అక్కడే ఈ ఆధారం అద్భుతమైన పరిష్కారాన్ని, ఒక మానసిక మద్దతు వ్యవస్థను పరిచయం చేస్తుంది. మద్దతు వ్యవస్థనా? అవును. దాని పేరే త్రివిధ మార్గదర్శకత్వం. ఇది ఒంటరితనాన్ని, నిస్సహాయతను ఎదుర్కోవడానికి రూపొందించిన ఒక ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్. కేవలం ఫిలాసఫీ కాదు, ఇది ఒక మానసిక సాధనం. ఓకే. ఈ వ్యవస్థలో 3 అంశాలుంటాయి: బుద్ధుడు, ధర్మం మరియు సంఘం. బుద్ధుడు, ధర్మం, సంఘం. సరే, ఈ 3 అంశాలు ఆ భయంకరమైన గోడలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎలా సహాయపడతాయి? మొదటిది బుద్ధుడు. ఆ తీవ్రమైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు బుద్ధుడిని గుర్తుచేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? అదొక రకమైన ప్రార్థన లాంటిదా? ప్రార్థన కంటే ఇది భిన్నమైనది. ఇక్కడ బుద్ధుడు రుజువుకు ప్రతీక. రుజువుకా? అవును. ఆయనను ఒక దేవుడిలా కాకుండా ఒక మార్గదర్శకుడిగా, ఒక పయనీర్గా చూడాలి. ఆలోచించండి, మీరు ఒక అసాధ్యమైన పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది నా వల్ల కాదు అనిపిస్తున్న సమయంలో మీకంటే ముందే ఒకరు ఆ పర్వతాన్ని విజయవంతంగా ఎక్కారని తెలిస్తే ఎంత ధైర్యం వస్తుంది? చాలా ధైర్యం వస్తుంది. బుద్ధుడు అలాంటివాడు. ఆయన కూడా ఇదే గోడను ఎదుర్కొన్నాడు. దానిని అధిగమించే మార్గాన్ని కనుగొన్నాడు.
ఆయన్ను గుర్తు చేసుకోవడం మన దృక్పథాన్ని నేను విఫలమవుతున్నాను నుండి నేను ఇప్పటికీ నిరూపించబడిన మార్గాన్ని అనుసరిస్తున్నాను అనే వైపుకు మారుస్తుంది. ఓకే, అర్థమైంది. అంటే ఇది గుడ్డిగా నమ్మడం కాదు, ఇదిగో ఒకరు చేసి చూపించారు కాబట్టి ఇది సాధ్యమే అని తెలుసుకోవడం, అది ఖచ్చితంగా చాలా మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. అవును. కానీ దారి సాధ్యమని తెలిసినా ఆ దారిలో నడవడానికి సరైన మ్యాప్ లేదా టూల్స్ కావాలి కదా. ముఖ్యంగా మనసు మొత్తం గందరగోళంగా ఒక యుద్ధభూమిలో ఉన్నప్పుడు ఇక్కడే ధర్మం పాత్ర వస్తుందా? ఖచ్చితంగా. ధర్మం అనేది ఆ ప్రయాణానికే ప్రణాళిక. అది మనకు సాంకేతిక సూచనలు, సాధనాలు అందిస్తుంది. గోడను చూసి మనసు భయంతో, కోపంతో, నిరాశతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ధర్మం మనకు నిర్దిష్టమైన టెక్నిక్స్ ఇస్తుంది. అంటే ఎలా? ఇది గోడను గుణపంతో పగులుగొట్టడానికి ప్రయత్నించడం లాంటిది కాదు. ఒక స్క్రూడ్రైవర్తో ఒక్కో ఇటుకను జాగ్రత్తగా విడదీయడం లాంటిది. ఆ ఇటుకలు అంటే మన ఆలోచనలు, మన భావోద్వేగాల? కొంచెం వివరిస్తారా? అవును. ఉదాహరణకు, గోడను చూసి భయం వేస్తోందా? ధర్మం చెబుతోంది, ఆ భయాన్ని గమనించు, దానికొక పేరు పెట్టు. ఓకే. అది శరీరంలో ఎక్కడ మొదలైందో, ఎలా పెరుగుతోందో చూడు. విపరీతమైన కోపమొస్తోందా? ఆ కోపాన్ని కూడా ఒక ప్రేక్షకుడిగా గమనించు. ఇలా ప్రతి భావోద్వేగాన్ని, ప్రతి ఆలోచనను ఒక ఇటుకలా చూసి దాన్ని శాంతంగా పరిశీలించే టెక్నిక్స్ ఇస్తుంది. ఆసక్తికరంగా ఉంది. అలా చేయడం వల్ల ఆ గోడ అనేది ఒకే పెద్ద మోనలిథిక్ నిర్మాణంలా కాకుండా అనేక చిన్న చిన్న భాగాల సమాహారంగా కనిపిస్తుంది. అప్పుడు దాని ఎదుర్కోవడం సులభమవుతుంది. ఇది బలాన్ని కాదు, నైపుణ్యాన్ని ఉపయోగించడం. అద్భుతం. అంటే మన దగ్గర ఇప్పుడు రుజువు, బుద్ధుడుంది. దాన్ని సాధించడానికి అవసరమైన సాధనాలతో కూడిన ప్రణాళిక, ధర్మం కూడా ఉంది. కాని సాధకుడు ఇప్పటికీ ఆ గదిలో ఒంటరిగానే కూర్చున్నాడు కదా. ఆ భయాన్ని, ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నది అతను ఒక్కడే. ఆ భావోద్వేగ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఇక్కడే మూడవ అంశం, సంఘం, రంగంలోకి వస్తుందా? అవును, సరిగ్గా. సంఘం అంటే సమాజం, ద కమ్యూనిటీ. ఆధారం ప్రకారం ధ్యానం అనేది ఏకాంతంగా చేసేదైనా ఆ మార్గం ఒంటరిది కాదు. అంటే మీరు ఒంటరిగా పర్వతం ఎక్కుతున్నా బేస్ క్యాంప్లో మీలాంటివాళ్లు 100 మంది ఉన్నారని తెలిస్తే ఎంత ధైర్యమొస్తుంది? సంఘం అలాంటిదే. నిజమే. ఆధారం దీనిని భిక్షువుల సోదరభావంగా వర్ణించింది. వేలాది మంది ఇదే భయాన్ని, ఇదే ఒంటరితనాన్ని అనుభవించి దానిని దాటారని తెలుసుకోవడం ఒక భావోద్వేగ రక్షణ వలయం అందిస్తుంది. ఎమోషనల్ సేఫ్టీ నెట్. బావుంది. నాకే ఇలా అవుతోంది అనే భావన నుండి ఇది ఈ మార్గంలో ఒక భాగం అనే అవగాహనకొస్తాం. అది బావుంది. కానీ ఈ రోజుల్లో సంఘం అంటే ఆశ్రమంలో ఉండే భిక్షువులు మాత్రమే కాదు కదా. ఈ ఆధారం నేటి ఆధునిక ధ్యాన సాధకులకు ఎలా వర్తిస్తుంది? ఆన్లైన్ కమ్యూనిటీస్ లేదా మెడిటేషన్ గ్రూప్స్, ఇవి కూడా ఈ సంఘం కిందకే వస్తాయా? తప్పకుండా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సంఘం యొక్క అసలు ఉద్దేశ్యం ఒకరికొకరు మద్దతుగా నిలవడం, అనుభవాలను పంచుకోవడం, అలాగే మనం ఒంటరి కాదని గుర్తు చెయ్యడం. అవును. అది భౌతికంగా ఒకే చోట ఉన్న భిక్షువులైనా కావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆన్లైన్ ధ్యాన సమూహమైనా కావచ్చు. తమ అనుభవాల గురించి నిజాయితీగా మాట్లాడే వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ ఆధునిక సంఘంలో భాగమే. అంటే మనం ఎదుర్కొంటున్నది మనకు మాత్రమే ప్రత్యేకమైన సమస్య కాదని తెలిసినప్పుడు ఆ భారం చాలా వరకు తగ్గుతుంది. ఖచ్చితంగా. సరే, ఈ త్రివిధ మార్గదర్శకత్వం, రుజువు, ప్రణాళిక, సమాజం ఒక బలమైన మద్దతు వ్యవస్థను అందిస్తోంది. కాని ఇంత మద్దతున్నా చివరికి ఆ గోడని ఎదుర్కోవాల్సింది సాధకుడే కదా. నిజమే. మనసు వెనక్కి లాగుతున్నప్పుడు, సోమరితనం ఆవహించినప్పుడు ఈ వ్యవస్థలన్నీ ఉన్నా కూడా ముందడుగు వేయడానికి వ్యక్తిగత సంకల్పం చాలా ముఖ్యమనిపిస్తోంది. ఆధారం దీని గురించి ఏమైనా చెబుతుందా? చెబుతుంది. ఇది చాలా కీలకమైన విషయం. ఆధారం చాలా స్పష్టంగా సోమరితనం పనికిరాదు అని నొక్కి చెబుతుంది. ఈ మొత్తం వ్యవస్థ పని చెయ్యాలంటే దాన్ని ఉపయోగించుకోవడానికి అవసరమైన శక్తి కావాలి. ఆ శక్తిని బౌద్ధ పరిభాషలో వీర్య అంటారు. వీర్య అంటే నిరంతరమైన ప్రయత్నం, పట్టుదల. గోడ భయానకంగా ఉంటుంది కాబట్టి మనసు పారిపోవాలని లేదా ఆ పనిని వాయిదా వేయాలని చూస్తుంది. వీర్య అనేది ఆ సహజ ప్రవృత్తిని ఎదిరించి నిలబడటానికి అవసరమైన మానసిక వేడిని ఉత్పత్తి చేస్తుంది. మానసిక వేడిని ఉత్పత్తి చేయడమా? అంటే మనల్ని మనం ప్రోత్సహించుకోవడం లాంటిదా? ఒక రకంగా అంతే. ఆధారం దీనికోసం ఒక నిర్దిష్టమైన సంకల్పాన్ని కూడా సూచిస్తుంది. ఇది కేవలం మాటలు కాదు, ఒక శక్తివంతమైన సాధనం. ఆ సంకల్పమేంటి? దాన్ని మనసులో పదే పదే అనుకోవాలి. ఆ సంకల్పం ఇది:
బుద్ధుడు మరియు ఆయన గొప్ప పవిత్ర శిష్యులు నడిచిన మార్గంలోనే నేనూ నడవబోతున్నాను. సోమరి అయిన వ్యక్తి ఆ మార్గాన్ని అనుసరించలేడు. నా శక్తి ప్రబలాలి, నేను విజయం సాధించాలి. అంటే ఇది మన అంతర్గత సంభాషణను మార్చుకోవడం లాంటిది. నా వల్ల కాదు అని చెప్పే మనస్కి వ్యతిరేకంగా నేను చేసి తీరాలి అని ఒక యుద్ధనినాదం చేయటంలా ఉందే. సరిగ్గా, ఇదొక యుద్ధ నినాదమే. మీ సొంత బలహీనతపై మీరు చేస్తున్న యుద్ధం. దీన్ని పఠించడం కేవలం అదృష్టాన్ని కోరుకోవడం కాదు. ఇది ధైర్యాన్ని, సంకల్పాన్ని చురుకుగా సృష్టించుకోవడం. ఓకే. మనసు వెనక్కి లాగుతున్నప్పుడు ఈ మాటలు దానికి వ్యతిరేక శక్తిని అందిస్తాయి. మనం చెప్పేదాన్ని మనం నమ్మాలి, మనలో ఆ శక్తిని మేల్కొలపాలి. సరే, ఈ చర్చ మొత్తం నాకు ఒక స్పష్టమైన చిత్రాన్ని ఇస్తోంది. మనం మొదట గోడనొక శత్రువుగా అనుకున్నాం. అవును. కాని అది మన పురోగతికి ఒక మైలురాయి అని అర్థమైంది. ఆ గోడను చూసి భయపడి ఒంటరిగా ఫీలైనప్పుడు త్రివిధ మార్గదర్శకత్వం ఒక లైఫ్ లైన్లా పనిచేస్తుంది. బుద్ధుడు ఇది సాధ్యమే అని రుజువు చూపిస్తే, ధర్మం ఇలా చెయ్యి అని దారి చూపిస్తుంది. సంఘం నువ్వేం ఒంటరి కాదు అని భరోసా ఇస్తుంది. కరెక్ట్. చివరగా వీర్య లేదా సంకల్పమనేది ఈ మొత్తాన్ని ఆచరణలో పెట్టడానికి కావలసిన ఇంజన్ లాంటిది. అవును, మీరు దాన్ని చాలా బాగా సమీక్షించారు. దీన్ని మనం ఇంకాస్త పెద్ద చిత్రంతో అనుసంధానిస్తే, ఈ చట్రం ఒక తీవ్రమైన సంక్షోభ క్షణాన్ని ఒక గొప్ప అవకాశ క్షణంగా ఎలా మార్చవచ్చో చెబుతుంది. సంక్షోభాన్ని అవకాశంగా మార్చడమా? అవును. మన అంతర్గత ప్రపంచం కుప్పకూలిపోతున్నట్లు అనిపించినప్పుడు ఇదొక నిర్మాణాన్ని, మద్దతును అందిస్తోంది. ఇది భయాన్ని, ఒంటరితనాన్ని అంగీకరిస్తూనే వాటికి లొంగిపోకుండా ముందుకు సాగడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. భయంతో కాదు, భయాన్ని ఒక సాధనంగా మార్చుకుని దాన్ని దాటి వెళ్లడం. సరిగ్గా అదే దీని ఉద్దేశ్యం. ఈ చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను మరోసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, ధ్యానంలో గోడ అనేది వైఫల్యం కాదు, అది పురోగతికి సంకేతం. అవును. రెండవది, త్రివిధ మార్గదర్శకత్వం ఒక సమగ్రమైన మానసిక మద్దతు వ్యవస్థ. మూడవది, మనసు వెనక్కి తగ్గాలనే ప్రవృత్తిని అధిగమించడానికి చురుకైన శక్తి అంటే వీర్య చాలా కీలకం. సరిగ్గా. వినేవారి కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. తప్పకుండా. ఈ ఆధారమంతా గోడను కూల్చివేయడంపై, దానిని అధిగమించడంపై దృష్టిపెట్టింది. ఒకవేళ ఆ గోడకొక చిన్న పగులు ఏర్పడితే దాని నుండి ప్రసరించే ఆ కాంతి స్వభావం ఎలా ఉండవచ్చు? మన అస్తిత్వం అనే ఆ నిర్మాణాత్మక ఆధారం, ఆ ఇల్లు, మన ప్రపంచాన్ని చూసే ఏకైక మార్గం కానప్పుడు అసలు ప్రపంచమెలా కనిపిస్తుంది?